హాయ్ అండి. నాన్ వెజ్ను తినేవారు, అందులోనూ మటన్ను ఇష్టంగా తినేవారు, ఈజీగా డైజెషన్ కావాలి అనుకుంటే ఇది ట్రై చేయండి. అదే మటన్ కీమా అండి. ఈ మటన్ కీమాను ఈజీగా త్వరగా చేయాలంటే మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే ఫ్రెండ్స్. దీనికోసం కావలసిన వాటిని రెడీ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. నేను ఈ కీమా కర్రీని కుక్కర్లో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న గ్యాస్ కొరతకు మనం తక్కువ టైంలో చేసుకోవాలంటే ప్రెషర్ కుక్కర్లోనే వండుకోవాలి. అప్పుడు కీమా కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు కర్రీకి సరిపడిన ఆయిల్ని పోసుకొని వేడి అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పసుపు వేసి బాగా కలిపి ఆ తర్వాత శుభ్రంగా కడిగిన కీమాను వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఎక్కువగా ప్రోటీన్లు, విటమిన్లు మరియు మన శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. దీనిని పిల్లలు, పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా తింటే మంచిది. ఇప్పుడు కారం, ఉప్పును వేసుకొని ఆ తర్వాత బాగా కలిపి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను అదేవిధంగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి కుక్కర్ మూతను పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూతను తీసి చివరగా చిటికెడు గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని బాగా కలిపి ఒక్క 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఈ కూర అయినట్టే. మటన్ కీమాలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కావున గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవాళ్ళు దీనిని పరిమితంగా తక్కువ నూనెతో వండుకొని తినడం మంచిది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.